హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది శనివారం రోజు వీడియో అండి. లేట్ అయింది అప్లోడ్ చేయడానికి. ఇప్పుడే వాయిస్ ఇచ్చి వెంటనే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఈరోజు ఫుల్ పనులు చేశాను. అవి ఏంటి అనేది రేపటి వీడియోలో మీరు చూద్దురు. ఈరోజు అయితే లేట్గా లేచా, 8:30 అలా లేచాను. రోజు ఆఫీస్కే పొద్దున్నే వెళ్ళిపోతున్నాను కదా, మోర్ ఓవర్ పొద్దున్నే లేస్తున్నాను కదా, అసలు ఖాళీ లేదు, టైం సరిపోవట్లేదు పడుకోవడానికి. అందుకని చెప్పి 8:30 అలా లేచాను. ఫస్ట్ అయితే చాలా బట్టలు ఉన్నాయని చెప్పి మా పాత వాచ్మెన్ ఉన్నారు కదా, తనకి కాల్ చేశాను అనమాట. తనైతే ఐరన్ చేస్తారు. సో తను వచ్చి బట్టలు తీసుకొని వెళ్ళడానికి, ఐరన్ చేయడానికి ఇచ్చాను అనమాట. తనని పిలిచి పొద్దున్నే నేను చేసిన పని అయితే ఇదే అనమాట. చాలా బట్టలు ఉన్నాయి, సాయంత్రం తీసుకొని వచ్చేస్తానని అన్నారు. సో ఇవి సర్దుకోవడానికి రెడీగా ఉండాలి. మళ్ళీ రేపు డస్టింగ్ చేయాలి కదా, అలాగే కారిడార్ కడగాలి, చాలా పనులు ఉన్నాయి రేపటికి కూడా. ఈరోజు అసలు ఏం చేయలేదు నిజం చెప్పాలంటే, కాకపోతే టైం పాస్ చేశాను అనమాట. కొంచెం పని చేసి, కొంచెం ఫోన్ చూసుకొని, కొంచెం టీవీ చూసి, కొంచెం సేపు కూర్చుని అలా వేస్ట్ అయిపోయిందనమాట ఈరోజు డే అంతా. బిట్స్ అండ్ పీసెస్ లాగా వీడియో షూట్ చేశాను, అవి మీతో షేర్ చేస్తున్నాను అనమాట. టైం ఆల్మోస్ట్ 10:30 అలా అయ్యింది. ఇంకా బాల్కనీ తుడుద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను. గాలి అయితే చాలా వేస్తుంది, మామూలుగా లేదు చలి. 10:30 అసలు నేను స్నానం చేసేసరికి ఆల్మోస్ట్ 2:30, 3 అయినట్టుంది. అప్పటికి కూడా అసలు వణుకొచ్చేస్తుంది అనమాట. చలి చాలా చల్లగా ఉంటుంది. మామూలుగా గాలి కూడా ఎక్కువ వేస్తుంది, తలుపులు వేసుకుని ఇల్లు ఉడవలసి వస్తుంది అనమాట. అలా ఉంది సిచ్యువేషన్. ఎందుకో తెలియదు కానీ చాలా చలిగా ఉంది ఈ మధ్యన. మొక్కలు అయితే ఇలా ఉన్నాయి. కింద ఆకులు చూశారు కదా, ఎన్ని ఆకులు రాలిపోతున్నాయో. ప్లస్ రాధా మనోహరం చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకి ఎండిపోయిన కొమ్మలన్నీ కూడా తీసేసాను అనమాట. అవి సన్నగానే ఉంటాయి. అది రీపాటింగ్ చెయ్యాలి. అస్సలు నాకు ఒళ్ళొంగట్లేదు అది చేయడానికి. అది రీపాటింగ్ చేస్తే కొంచెం మంచిగా ఎదుగుతుంది. అది వాటర్ వెళ్ళడానికి ఆప్షన్ లేదు దానికి. అంత పైకి పోసేసాను అనమాట మట్టి. మోరోవర్ ఆ సిమెంట్ కుండీ ఒకటి, సిమెంట్ అంతా రాలిపోతుంది. ఇంకా ప్లాస్టిక్ తొట్టె తెచ్చి అందులో పెట్టాలి అని అనుకుంటున్నా. 100 రూపీస్ అంట. మొన్న అడిగాను, పెద్ద తొట్టి తెద్దాము అని అనుకుంటున్నా. ఇది క్రీపర్ కదా, ఎక్కువ మట్టి పోసి మంచిగా బలం ఇస్తే ఆ మట్టికి మంచిగా పువ్వులు పూస్తాయి కదా అని ఒక చిన్న ఆశ అనమాట. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసాను. ఈరోజు అయితే ఈ ముగ్గేసాను అనమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది నా ఓన్గా వేసాను అనమాట. మంచిగా అనిపించింది నాకు. ఏంటో ఈ మధ్యన నేను కూడా ముగ్గుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను అని అనిపించింది అనమాట. జస్ట్ పద్మంలాగా గీతలు గీసి ఇలా ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఇలా వేసాను. అలాగే ముగ్గుతో ఒక్కటే దగ్గర పోసి ఏలుతో మధ్యలో ఇలా అంటారు కదా, అలాగా చాక్ పీస్తో వేసాను అనమాట. ఇంకా వెనకాల చాలాసేపు నుంచున్నాను నిన్న. ఇక్కడైతే పిల్లలు షటిల్ ఆడుతున్నారు. సాటర్డే కదా, స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆఫీసులు లేని వాళ్ళు, ఆఫీసుల నుంచి వచ్చిన వాళ్ళు కైట్స్ ఫ్లై చేయడాలు ఇలాంటివన్నీ చేస్తున్నారనమాట. ఈ తెలంగాణలో, ఎస్పెషల్లీ తెలంగాణలో సంక్రాంతి అంటే కైట్స్ ఎక్కువ ఫ్లై చేస్తారు. మా సైడ్ అయితే కోడి పందాలు, గుండాట ఇలాంటివన్నీ చేస్తారు. చాలా అల్లరి ఉంది. నా వాయిస్లో ఏమన్నా అంటే నా బ్యాక్గ్రౌండ్ ఏమన్నా డిస్టర్బెన్సెస్ వస్తే బేర్ చేయండి. ఇప్పుడే ఆగింది మ్యూజిక్, ఊరికి గోలగా ఉందన్నమాట. మేడెక్కి కైట్స్ ఫ్లై చేసినప్పుడు మ్యూజిక్ పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత అవన్నీ చూసేసాను. ఎందుకు అరుస్తున్నారో వాళ్ళు నాకు కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి. కానీ వాళ్ళు అలా అరుస్తూ ఉంటే నేను కూడా కైట్స్ని చూస్తూ ఉండేదాన్ని అనమాట. ఇంకా బయటకు వచ్చాను అనమాట. సో పువ్వులు తీసుకుంటున్నాను. ఈ పువ్వులు ఏం పువ్వులు అంటారో నాకు కూడా తెలియదు, కానీ శివుడికి ఇష్టం అంట. ఇవేంటో గడ్డి పువ్వుల్లాగా ఉన్నాయి, వద్దు అని చెప్పి అంటే వాళ్ళు హర్ట్ అయ్యారు. మీకు అసలు పువ్వులు టేస్ట్ తెలుసా అన్నట్టు మాట్లాడారు అనమాట వాళ్ళు. సో 30 రూపీస్ అంట, 50 గ్రామ్స్.
250 అంటే 230 రూపీస్వి తీసుకున్నాను అనమాట. ఉర్లీస్లో వేయడానికి పండగ ఒకటి కదా, ఇంకా రోజు పూజ చెయ్యాలి అని చెప్పి 250 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట. ఇంకా వీటితో పాటు కొన్ని కూరగాయలు కూడా తీసుకొని వచ్చాను. శుక్రవారం నాడు ఆఫీస్ నుంచి లేట్గా వచ్చాను, ఇంకా అందుకని చెప్పి ఇంకా కూరగాయలు తేలేదు. శుక్రవారం సంత ఇంటికాడ ఉంటుంది, శనివారం నాడు వేరే చోట ఉంటుంది అన్నమాట. ఆ కూరగాయలు కూడా తీసుకుని ఏసీ రిమోట్ బ్యాటరీలు అయిపోయినాయి. అసలు ఎంత క్రేజీ అంటే, నేను ఇక్కడ సన్న బ్యాటరీలు అనమాట, వాళ్ళతో నాకు తెలియక ఇందులో బ్యాటరీలు వేయాలి అని అంటే వాళ్ళు చూశారు, ఉన్నాయి అని అన్నారు, తెచ్చారు. ఇవి బ్యాటరీలు ఎక్కడ ఉంటాయి అనేది వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు అనమాట. అయితే ఇంకా ఆయన ఏవో వాళ్ళతో మాట్లాడడానికో రిమోట్ని ఎవరినో చూపించడానికో తీసుకొని వెళ్ళారనమాట. ఇంకో నేనైతే వీళ్ళ షాప్ ఎక్కువగా నేను ఏదన్నా ఎలక్ట్రికల్ కావాలి అని అంటే, నేను ఏదైనా కానీ ఒక చోట ఫిక్స్ అయ్యానంటే అదే షాప్కి వెళ్తాను అనమాట. ఎలక్ట్రికల్ పరంగా లైట్స్, బల్బ్స్ ఇలాంటివి ఏమన్నా కావాలి, స్విచ్చెస్ కానివ్వండి, ఇలాంటివి ఈ షాప్కి వెళ్తామన్నమాట. పెట్రోల్ అయినా ఒక్కటే బంక్లో కొట్టిస్తాను, కర్రీస్ ఒక్కటే చోట తీసుకొని వస్తాను, అలా అనమాట నేను. అందుకని చెప్పేసి అంత పర్టికులర్గా ఈ షాప్కే వచ్చానమాట బ్యాటరీల కోసము. సో ఆ రిమోట్ వాళ్ళకు కూడా తెలియలేదన్నమాట. అయితే నేనే యూట్యూబ్లో సెర్చ్ చేసి ఎలా ఓపెన్ చేయాలి అనేది చూస్తే ఓపెన్ చేశారు లాస్ట్కి. ఇంకా యాక్చువల్గా మాది ఓ జనరల్ అనమాట. నేను పని కట్టుకుని మా ఇంట్లో కొన్ని ఆ పర్టిక్యులర్ బ్రాండే ఉండాలి అని ఆలోచించుకుని నేను ఇలా తీసుకున్నాను అనమాట. ఏసీ అనేది ఓ జనరల్. చాలామంది ఓ జనరలా అంటే అవును ఓ జనరలే, అది ఆఫీసులకి ఎక్కువ యూస్ చేస్తారనమాట. ఎందుకో తెలీదు, నాకు ఇష్టం ఆ బ్రాండ్ అంటే. ఇంకో వాళ్ళ కంపెనీ బ్యాటరీలే వాళ్ళు వేసారనమాట. ఓ జనరల్ కాదు, ఇది జపనీస్ కంపెనీ అనుకుంటా నాకు తెలిసి, వాళ్ళ లాంగ్వేజ్లో ఉంది ఇది వాళ్ళ బ్యాటరీలే వేసారనమాట. ఇంకా నేను నిప్పో బ్యాటరీలు వేయించుకుని ఇదిగో ఇలా అయితే ఉంది. ఇంత పెద్ద రిమోట్ ఉందేంటా అని అనుకున్నాను, ఆ పిల్లలు కూడా చెప్పలేదు నాకు. ఇదిగో ఇలా పెట్టేసుకోవడమే అనమాట. ఈజీగానే ఉంది, మనం కూడా చేసుకోవచ్చు. అది ఒకసారి మనకు తెలిసిందంటే నెక్స్ట్ టైం చేసుకోవచ్చు కదా. నేను ఈ మధ్యన బ్యాంక్ నుంచి డబ్బులు తీయడము, గూగుల్ పే, ఫోన్పేలు వాడకుండా ఉండాలి అని అయితే అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి బ్యాంక్లో నుంచి డబ్బులు డ్రా చేసుకొని వచ్చాను అనమాట. యాక్చువల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో నాకు శాలరీ అకౌంట్ అనమాట. సో మనం ఎయిర్పోర్ట్ లాంజ్ ఉంటుంది కదా, లాంజ్లో 2 రూపీస్ ఛార్జ్ చేస్తారు, ఫుడ్ అన్లిమిటెడ్ అనమాట, ఎంతసేపు అయినా కూర్చోవచ్చు అక్కడ. సో హెచ్డిఎఫ్సి కార్డు మీద ఆఫర్ ఏంటి అని అంటే, క్వార్టర్కి ఒక 5,000 రూపీస్ ట్రాన్సాక్షన్ ఏటీఎం త్రూ విత్డ్రా చేయాలంట. టైం మనకి పాస్పోర్ట్ వచ్చింది, ఎక్కడికి వెళ్తామో ఏ టైంలో ఎక్కడికి వెళ్తామో తెలియదు కదా, ఇంకా అందుకని చెప్పి ఈ పర్టికులర్గా ఈసారి హెచ్డిఎఫ్సి నుంచి డబ్బులు డ్రా చేసుకొని వచ్చాను అనమాట. ఎంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, లాంజ్కి మనకి పనికి వస్తుంది కదా అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఈ బ్యాగ్ 800 రూపీస్ అండి. దీనికి ఒక స్లింగ్ ఉంటుంది, తగిలించుకోవచ్చు. అనవసరంగా కొన్నాను అనిపించింది, డబ్బులు వేస్ట్. ఇది నాకు సంతకి వెళ్ళడానికి పనికి వస్తుంది అనమాట. నా సంత బ్యాగ్ అది. యాక్చువల్గా ఏసీ రిమోట్లో బ్యాటరీలు అయిపోయినాయి కదా, ఏసీ అయితే ఇదిగో ఇలా ఓపెన్ ఉండి ఆగిపోయింది అనమాట. అసలు ఆ బ్యాటరీలు అయిపోయి ఆఫ్ చేద్దామంటే కూడా ఆఫ్ అవ్వట్లే. ఇది పని చేస్తుందా లేదా అని చెప్పి ఫస్ట్ అయితే ఏసీ ఆన్ చేసి ఇది క్లోజ్ చేశాను అనమాట. బాగానే పనిచేస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు వచ్చే ఏసీలు ఇప్పుడు కరెంట్లో నాకు తెలిసి ఇది నేను 2020 ఫిబ్రవరిలో కొన్నట్టున్నాను. సో వాళ్ళు అప్పట్లోనే ఏమన్నారంటే 18, 16 అలాంటి టెంపరేచర్స్ ఉండవంట. ఇన్బిల్టే 24 టెంపరేచర్ నుంచి వస్తున్నాయంట వచ్చే ఫ్యూచర్లో ఏసీలో అని చెప్పేసి అన్నారు. అందుకనే మా రిమోట్ కూడా 24 చూపిస్తుంది తెలుసండి. అంటే 24 కంటే కిందకి ఇంకా రాదు. ఎంత వేడున్నా మనం 24లోనే ఉంచుకోవాలన్నమాట ఏసీ. ఇది నేను బజాజ్ ఎలక్ట్రానిక్స్లో తీసుకున్నాను, పంజగుట్ట. వాళ్ళు చెప్పారనమాట
ఇది ప్లస్ వర్ల్పూల్ ఫ్రిడ్జ్ కూడా నేను బజాజ్ ఎలక్ట్రానిక్స్లోనే తీసుకున్నాను. రెండు ఒకటే ఇయర్లో తీసుకున్నట్టు, ఒకటేమో అక్టోబర్ ఒకటేమో ఫిబ్రవరిలో తీసుకున్నట్టున్నాను. సో అయ్యి అనమాట. ఇవి వచ్చేసి సంత నుంచి ఏమేమి తీసుకొని వచ్చానా అనేది చూపిస్తున్నాను. పువ్వులు తెచ్చాను, గులాబీలు కూడా తెచ్చాను. 30 రూపీస్ 50 గ్రామ్స్ ఏ పువ్వులైనా కానీ. ఎండుమిరపకాయ ప్యాకెట్లు తెచ్చాను, క్యాప్సికమ్ తెచ్చాను. పావు కేజీ ఏదైనా 20 రూపీస్ అంట, అర కేజీ 30 రూపీస్ అంట. జనాలు ఎలా ఉన్నారో చూడండి అసలు. బెండకాయలు తెచ్చాను, క్యాప్సికమ్ తెచ్చాను, టొమాటోలు కేజీ 15 రూపాయలు. ఇవి 1 కేజీ తీసుకొని వచ్చాను. ఇంకా ఏం తెచ్చాను నిజం చెప్పాలంటే నాకు కూడా గుర్తులేదు, ఈ వీడియోలోనే చూస్తున్నా. వంకాయలు తెచ్చాను అనమాట. ఈ 4 తెచ్చాను కూరగాయలు. పువ్వులు తెచ్చాను, ఎండుమిరపకాయలు తెచ్చాను. శుక్రవారం సంత ఉంటుంది కదా మళ్ళీ అని చెప్పి, ఎలాగా ఒకరోజు పండగే, ఆ రోజు ఆఫీస్ ఉండదు, రేపు భోగి, చూద్దాంలే అని చెప్పి ఇవి మట్టికి తెచ్చాను అనమాట. ఇంకా ఇవైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఈరోజు ఫ్రిడ్జ్ తుడవడము, బాత్రూమ్స్ కడగడము, ఈ పనులన్నీ అయిపోయినాయి. యాక్చువల్గా నేను శనివారం నాడు మ్యాక్సిమం క్లీన్ చేసేస్తాను, కానీ ఈరోజు అయితే క్లీనింగ్ చేయలేదు. ఎందుకంటే రేపు కారిడార్ అవన్నీ కడిగే ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం పడుతుంది వాటికి. ఇంకా నాకు ఈరోజు రేపు అంత పని చెయ్యాలి అని అనిపించలేదు. ఈరోజు అలసిపోతే ఇంకా రేపు చేయలేం కదా, అందుకని చెప్పేసి ఈరోజు చాలా తక్కువ పనులు పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇవైతే సాయంత్రం వెళ్ళి తీసుకొని వచ్చాను. చూసారు కదా ఇందాక పువ్వులు తీసుకోవడము, ఆల్మోస్ట్ 7 o'clock ఎప్పుడో బయలుదేరినట్టున్నాను, 8:30కు వచ్చాను. నిజం చెప్పాలంటే పన్నుకి సిమెంట్ పెట్టించుకున్నాను, అది ఊడిపోతుంది. 1 month కూడా అవ్వలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, ఆవిడ లేరు. ఒక డ్రెస్ ఏమన్నా చూద్దాము బట్టలు అని అనుకున్నాం. ఒక షాప్ ఉంటుంది ఇంటి దగ్గర, ఆ షాప్ ఓపెన్ లేదు. ఊరిని ఏంట్రా బాబు ఇవాళ ఏమీ లేవు అని అనుకున్నాను అనమాట. ఈ గిన్నెలు కొన్నే ఉన్నాయి, అవి సర్దేస్తాను. మ్యాక్సిమం ఈరోజు క్లీన్ చేసేసుకుంటే రేపటికి మనం జస్ట్ ఆ పని మట్టుకే చేసుకోవచ్చు అనమాట. ఇది నేను ఫాలో అవుతాను. రేపు క్లీన్ చెయ్యాలి అని అంటే ఈరోజే మ్యాక్సిమం అన్నీ సర్దేస్తాను అనమాట, ఏది పెండింగ్ ఉంచాను నేను. సో దట్ రేపటికి ఈజీగా అయిపోతాయి పనులన్నీ. ఇంకొకటి ఏంటంటే బట్టలు కూడా తెచ్చారు మా వాచ్మెన్ వాళ్ళు. ఇంకా ఇప్పుడు ఆ బట్టలు కూడా చాలా ఉన్నాయని చెప్పాను కదా, ఇప్పుడు అవన్నీ సర్దుకోవాలి. ఫస్ట్ సెగ్రిగేట్ చేయడానికే టైం పడుతుంది నాకు. ఎన్ని ప్యాంట్లు ఉన్నాయి, ఏ కలర్స్ ఉన్నాయి, ఇవన్నీ మళ్ళీ చూసుకుంటాను అనమాట. నెక్స్ట్ టైం డీమార్ట్లో తీసుకుంటున్నానులేండి ఇప్పుడు ప్యాంట్లు. ఎక్కడ తీసుకున్నా కానీ ఎలాస్టిక్ పోతుంది, ప్లస్ ఏంటో తెలియదు కానీ లూజ్ అయిపోతున్నాయి. గో కలర్స్లో తీసుకునే దాన్ని ఎక్కువగా, సో గో కలర్స్ అయితే లూజ్ అయిపోతున్నాయి. నాకు ఏంటో అర్థం కావట్లా. పెద్ద సైజ్ తీసుకుంటే నడుం దగ్గర లూజ్ అయిపోయి జారిపోతున్నట్టు అనిపిస్తుంది ఎలాస్టిక్ ఉన్నా కానీ, అలా ఉందన్నమాట. ఇంకా నాకు అసలు గో కలర్స్ నచ్చట్లేదు. డీమార్ట్లోదే కొంచెం మంచిగా అనిపించింది. 250 రూపీస్ ఫుల్ లెంత్ అయితే, అదే యాంకిల్ లెంత్ అయితే 200 అనుకుంటా. అక్కడే బాగున్నాయి అని అనిపించింది. ఎన్నో రోజులు కూడా ఉండట్లేదు. గో కలర్స్ 500 600 అలాగున్నాయి. ఎందుకులే అని చెప్పి డీమార్ట్లోనే తీసుకుంటున్నాను అనమాట. రీసెంట్ డేస్లో అయితే ఏమేం కలర్స్ కావాలి ఏంటి అనేది ఆలోచించుకుంటాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ అవి తెచ్చుకుందాంలే అని అనుకుంటాను అనమాట. నేను కూడా రెగ్యులర్గా ఏం వెళ్ళనండి డీమార్ట్కి, నాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు వెళ్ళడానికి. కాకపోతే ఇంకొకసారి వెళ్ళాలి, ఏమన్నా వీడియో తీయాలి అలా అనుకున్నప్పుడు కూడా వెళ్తాను. అలాంటప్పుడు మట్టుకి లెగ్గిన్స్ అయితే కంపల్సరిగా తెస్తాను. చెప్పులు కూడా తెచ్చుకునేదాన్ని ఇదివరకు, కానీ ఇప్పుడు చెప్పులు తేడం మానేశాను. ఇంట్లో వేసుకోవడానికి చెప్పులు 60 రూపీస్ 90 రూపీస్ అప్పట్లో ఒక 10 years 9 years బ్యాక్ అలాగుండే అనమాట. కానీ ఇప్పుడు అంత తక్కువకు లేవులేండి. ఇప్పుడు అయ్యే 120 130 అయినాయి. కొన్ని డెకోర్ పీసెస్ మొన్న దీపావళి టైంలో నేను డీమార్ట్ నుంచి డెకోర్ ఐటమ్స్ తెచ్చానని చూపించాను కదా, అలాంటి టైంలో వెళ్తాను అంతే. మా ఇంటి దగ్గర డీమార్ట్ ఉంది కానీ అక్కడ ఎక్కువ ఉండవని నా ఒపీనియన్. అందుకని చెప్పి కోంపల్లి డీమార్ట్కి వెళ్తాను అనమాట. అది చాలా దూరం ఉంటుంది. సర్వీస్ రోడ్లో వెళ్ళినా ట్రాఫిక్ ఉంటుంది, మెయిన్ రోడ్లో వెళ్ళినా ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా అదొక టెన్షన్ అనమాట నాకు. నేను ఆల్రెడీ బండి మీద నుంచి 2 సార్లు పడ్డాను, అదొక కూడా ఒక భయం నాకు. రాత్రులే వెళ్తాను నేను ఎప్పుడు వెళ్ళినా కానీ, డే టైంలో అయితే ఏంటో నాకు అస్సలు మూడు ఉండదు. వెళ్దాంలే అని అనుకుంటా అలా టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా బట్టలన్నీ సర్దేస్తున్నాను.
ఏమన్నా పురుగులు గట్ట ఏమన్నా వస్తున్నాయా ఇలాంటివన్నీ చూసుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఇంకో మ్యాక్సిమం సర్దేశాను. రేపు చూపిస్తాను, రేపు కాదు మండే రోజు చూపిస్తానండి మీకు. నేను ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను అని అన్నాను కదా, మందులు కొట్టించిన తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది, సరేనా. ఇంకా బట్టలన్నీ సర్దుతున్నాను అనమాట. ఇవన్నీ ప్యాంట్లు అయితే ఎన్ని ఉన్నా సరిపోవు. టాప్స్ ఎన్ని ఉంటాయో ప్యాంట్లు చాలా తక్కువ ఉంటాయి నాకు. ఒక్క ప్యాంటు 2-3 టాప్స్కి అలా వేసేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకో మళ్ళీ చూసుకుంటున్నాను అంత మంచిగానే ఉందా లేదా, ఎక్కడన్నా చెదలు వస్తున్నాయా, ఎక్కడన్నా మట్టి పడుతుందా, పురుగులు ఏమన్నా ఉన్నాయా, ఇలాంటివన్నీ చూసుకుంటున్నాను అనమాట. ఇంకో ఈ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, ఇవి కరోనా టైంలో తెప్పించాను అనమాట. అస్సాం వాళ్ళు హ్యాండ్ మేడ్ అంట ఇవి. అప్పుడు తెప్పించాను, మీషో నుంచి తెప్పించాను. మీషోలో నేను కొన్నప్పుడు వేరేగా ఉన్నాయి, మన ఇంటికి వచ్చేటప్పటికి వేరేగా మారిపోయినాయి అనమాట. ఎగ్జాక్ట్గా అయితే ఏమీ లేవు. ఇవి కూడా వాష్ చేద్దాము, చాలా ఇయర్స్ అయింది కదా అని చెప్పి ఫస్ట్ టైం ఇవి వాష్ చేస్తున్నాను అనమాట. దానికోసము ఇది ప్లాస్టిక్ డబ్బా ఒకటి తీసుకున్నాను. ఇందులో ఏరియల్ లిక్విడ్ కొంచెం పోసే, ఏరియల్ కాదు బేసిక్గా నేను టైడ్ వాడతాను, ఏరియల్ డబ్బా అనమాట. ఇది రీఫిల్ తెప్పిస్తాను అనమాట. టైడ్ది ప్యాకెట్ ఉంటుంది కదా, అది తెప్పిస్తాను అనమాట. కొంచెం టైడ్ వేసేసి ఈ లిక్విడ్ అందులో ఇవి నానబెట్టేసాను, మొత్తం మునిగేంత వరకు నానబెట్టేసాను అనమాట. దీనికి కర్రల్లాగా ఉన్నాయి కదా మొత్తం, అవి కూడా అంటే ఆల్మోస్ట్ ఇవి 12 hours అలా నానాయి. ఇంకా రేపు దీన్ని మంచిగా కడుగుదాము అని ఉంచేసా. చాలా ఇయర్స్ అయింది కదా, అది మెయిన్ రీజను నానబెట్టడానికి అనమాట. మునిగేంత వరకు ఇంక ఇందులోనే ఉంచేసా. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందరకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి.